నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు చిరు వ్యాపారులకు చేయూత జగనన్న తోడు పథకం ఒక వరం బాపట్లలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రైతు జనబాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా రైతుల కోసమే ఆరాటం చివరి వరకు పోరాటం ఈ నెల 9న ఆచార్య రంగా వర్ధంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వం బాపట్లలో మండిపడిన బీజేపీ నాయకులు మెడికల్ కళాశాల ఏర్పాటు బాపట్లకు ఒక వరమని పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పలు వ్యాపార సంఘాలు కోన రఘుపతిని సత్కరించాయి. రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధులు కూడా మీ అందరి సహాయ సహకారాలు బాపట్ల శాసనసభ్యులకు అందించాలని ఈ బాపట్లని దశ మార్చడానికి వారికి మీ అందరి సహాయ సహకారం అవసరమని కూడా ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం. ఇదే కాదు రేపు ఈ బాపట్ల బాహుబలి జిల్లాగా ఏర్పాటు కాబోతుంది. అతి త్వరలోనే జిల్లాకి ముందస్తుగానే ఈ రోజున మరి మెడికల్ కాలేజీ అంటే జిల్లా వస్తున్న మెడికల్ కాలేజీ ఇచ్చారు. జిల్లా రాణి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాలో అన్ని చోట్ల ఇవ్వాలి. కానీ మన బాపట్లకి వారు కృషి చేసి వారి స్వయం కృషితో అక్కడ మెప్పించి ఈ బాపట్లలో లేని కొత్త ఏంటంటే అది ఒక వైద్యమే. ఇక్కడ వైద్య సదుపాయం లేదు. ఈ వైద్య సదుపాయం లేకపోవడం అది కూడా మైనస్ అవుతుంది కనుక ఈ వైద్య కళాశాల బాపట్లకి అత్యవసరం అని చెప్పి దాన్ని ఒప్పించి పిలిపించి బాపట్లకి అన్ని చోట్ల 470 కోట్ల రూపాయలు ఇస్తే బాపట్లకి మాత్రం ప్రత్యేకంగా 505 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన గనులు మంచి పెంచి బయటకు తీసుకోవడానికి సందర్భం వచ్చినప్పుడల్లా నేను మీతో విషయాలు పంచుకుంటూ అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది. చాలా ఎక్కువ చెప్పాము ఏమైనా చేయకపోతే పడే మనం చాలా చెప్పాడు చెప్పేస్తారు అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఈరోజు మరి ప్రభాకర్ గారికి సంతానం 10 మంది అయితే ఆటవాడిని ఈరోజు నాకే అవకాశం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో చిన్న ఉద్యోగాలు తీసుకుని విద్యార్థిలో ఉండాలి. కానీ ఇవాళ నన్ను ఈ స్థితిలో ఉంచాడని నేను అనుకుంటాను. నా ద్వారా ఏదో కావాలని ఒక దీంతోనే ఈరోజు నాకు పరిస్థితి కలిగిస్తాడేమో అనుకుంటాను. ఆ క్రమంలోనే నాన్నగారుతో కలిపినటువంటి ఆ అదృష్టం చివరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం నాకే. ఆయన ఆస్తులు పెద్ద పరిచయం ఇవ్వకపోయినా ఆయన ఆలోచనలు పంచుకునేటువంటి ఒక గొప్ప అవకాశం నాకే. ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఆయన చేశారు. ఎంతో అనుభవాన్ని పొడగట్టుకున్నారు. ఎంతో మంది ప్రజల వాళ్ళ ఆలోచనని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయనతో ఆయన అనుభవాన్ని పంచుకోవడం అంటే అది చాలా గొప్ప ఆస్తిగా నేను భావించాను. ఈరోజు మన రాజకీయాల్లో మీరు చూస్తున్న దాదాపు నేను 19 సంవత్సరాలు బాపట్లో 19 సంవత్సరాలుగా మీతోనే ఉంటాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సీట్ వచ్చినా రాకపోయినా ఓడిపోయినా గెలిచినా ఇక్కడ మనం ఇట్లాగే కొనసాగుతూ వచ్చారు. కారణం నాన్నగారు మాట అనుకుంటారు. ఏదైనా సరే పట్టుదలతో పనిచేయాలి. ఎక్కడ కూడా వెనకడు వేయకూడదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత అది సాధించే వరకు దాని మీదనే దృష్టి పెట్టి వచ్చారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మన ముఖ్యమంత్రి గారు ఎంతో చొరవ చూపి మానవతా దృక్పథంతో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకూడదనే ఆలోచనతో ఈ గడిచిన 2-3 మాసాల్లోనే
వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా వారికి మరి సాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. మనం మే మాసంలో అయితే మరి రైతు భరోసా కానివ్వండి, ఇన్సూరెన్స్ పాలసీ కానివ్వండి, మత్స్య భరోసా కానివ్వండి, సుమారుగా ఆ ఒక్క నెలలోనే 5,000 కోట్ల రూపాయల పైచీలకు వివిధ పథకాల ద్వారా రైతులకు అందించినటువంటి పరిస్థితులు. తప్పనిసరిగా ఈ ఆర్థిక సహాయం ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎంతో ఉపయోగపడమే కాకుండా వారు అనుకున్న కార్యక్రమాలు ఏది కూడాను స్తంభించకుండా సంబంధిత లబ్ధిదారులు కానివ్వండి అందరూ కూడా ముందుకు వారు అనుకున్న కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంకా ముందు ఈ కార్యక్రమాలు ఎక్కువ అమలు జరిపేదానికి అవసరమైన చేయూతలు అందించాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజల తరఫున మరొక మారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివిధ పథకాల ద్వారా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలు ఆదుకుంటున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు. మహిళలతో పాటు సరిసమానంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సరిసమానంగా ఉన్నటువంటి మహిళలకు కూడా అగ్రస్థానం ఇవ్వాలనే ఆలోచనతో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఆ కార్యక్రమంలో భాగంగానే స్త్రీనిధి అయినటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాని చైర్మన్గా వారే బాధ్యత నిర్వహిస్తూ వారి యొక్క పరిసరాల్లోనే దాని పర్యవేక్షణ చేస్తూ మహిళలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అమలు జరిగే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారు. కాబట్టి మహిళా పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళ గౌరవాన్ని గుర్తింపు పొందాలని ఎలాంటి సందేహం లేదు. చిరు వ్యాపారులకు చేయూతను అందజేసేందుకు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. గుంటూరు జిల్లా బాపట్లలో జగనన్న తోడు పథకాన్ని ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, ఎంపీడీఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ఈ రాబోయే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా గృహ నిర్మాణాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలి అనేటువంటిది ఒక టాస్క్. ఇప్పుడు ప్రధానంగా టౌన్లో అర్బన్ ఏరియాలో కనుక చూసుకుంటే కొంతమంది ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది వెనకబడిపోతూ ఉన్నారు. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత ఆర్థిక స్తోమత మా దగ్గర లేదండి అని చెప్తూ ఉన్నారు. అదే ఇక్కడ మెప్మా సిబ్బంది నాకు చెప్పాల్సినటువంటి ఒక సమాధానం ఏంటంటే సపోజ్ ఒక బెనిఫిషరీ ఎస్హెచ్జి మెంబర్ అయి ఉండి ఆమెకి ఇంటి స్థలం శాంక్షన్ అయి ఉండి ఇల్లు కట్టుకోవడానికి సంఘం తరపున ఏ విధమైనటువంటి సహాయం చేయొచ్చు. అంత ఇల్లు లేకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అద్దెకున్నటువంటి ఇంట్లో గోడ మీద గీత పడ్డా కానీ యజమానులతో తిట్లు తినాల్సినటువంటి పరిస్థితి లేదు. కలో గంజో తాగినా పస్తున్నా కానీ సొంత ఇంట్లో ఉంటే ఆ తృప్తి వేరు. కాబట్టి దానికి మనందరం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాబోయే 10 డేస్లో ఈ ఎక్సైజ్ ఒకటి కంప్లీట్ చేసి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వెల్ఫేర్ సెక్రటరీస్తో మీటింగ్ కండక్ట్ చేయండి. దాంట్లో నాకు ప్రోగ్రెస్ చెప్పాలి. రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆ రోజు అన్నటువంటి మాటని నిజం చేస్తూ ఎవరిని వదిలిపెట్టకుండా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం పైన పరిపాలించేది మన కోసం. మన అవసరాన్ని తెలిసినటువంటి వ్యక్తి పైన ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుందో ఆ వ్యత్యాసాన్ని ఇప్పటికే మీరందరూ కూడా గమనించి ఉంటారు. గతంలో ఎంతోమంది రాజకీయ పార్టీ నాయకులను చూసాం, ప్రభుత్వాలను చూసాం. ఆ ప్రభుత్వాలకి ఆ రోజునటువంటి మీ అందరికీ ఉన్నటువంటి అనుభవంలో ఇందాకలా ఎండిఓ గారు చెప్పినట్టుగా ఎంతో ఒక చిన్న సహాయం చేయాలి ఒక సామాన్యుడికి, నిన్నటికన్నా ఈరోజు అతని లైఫ్లో కొంచెం బెటర్ అవ్వాలి, ఏదైనా సహాయం చేయాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, చాలా కష్టపడాల్సి వచ్చేది. బ్యాంక్స్ కూడా చాలా కన్జర్వేటివ్గా ఉంటాయి, అంత ఈజీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ స్థితి నుంచి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సహాయం ఉంది. అయితే ఈ సహాయాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది పెద్ద ప్రశ్న. ఇది మన గురించి ఇస్తా ఉన్నారు. ఈరోజు మన గౌరవాన్ని పెంచే విధంగా మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నిన్నకన్నా ఈ రోజు కన్నా రేపు మీ జీవితాల్లో ఆ బెటర్మెంట్ కనపడితేనే చేసేవాడికి తృప్తి, మీకు కూడా గౌరవం.
దానికి కారణం ఒక ఏబుల్ చీఫ్ మినిస్టర్ దొరకడం, ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు, మరి వీరందరూ కలిసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఇంత కష్టకాలంలో కూడా మనకి ఇంత పెద్ద సహాయం చేస్తూ మనం నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నానికి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి జగన్మోహన్ గారికి. రైతులకు గిట్టుబాటు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని, రైతు వ్యతిరేక చర్యలు మానుకోవాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పిలుపు మేరకు బాపట్లలో ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు కామరాజు గడ్డ శ్రీనివాసరావు, తిరుపతయ్య, సత్యప్రతాప్, శ్రీనివాసులు, రమేష్ పాల్గొన్నారు. ప్రతి రైతు ఇవాళ గిట్టుబాటు ధరకు లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన ధాన్యానికి ఇంత మటుకు చాలామంది రైతులకి డబ్బు రాక ఉన్న ధాన్యాన్ని ఏదో వంకతో తేమగా ఉందనో తడిగా ఉందనో వంక చెప్పి కొనకుండా దళారీ వ్యవస్థను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా రైతుల దగ్గర కొనుక్కొని గవర్నమెంట్ తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం. రైతులకు అండగా నిలబడవలసిన ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇవాళ రైతు కంట తడి పెడితే, ఏ రాష్ట్రంలో రైతు కంట తడి పెడితే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాతి. రైతు కష్టాల్లో ఉన్నా, రైతు బాధల్లో ఉన్నా, రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అవి ఆపటానికి, వాళ్ళ కోసం నిరంతరం పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సుముఖంగా ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల కష్టాలను గుర్తించి, రైతుల బాధలను గుర్తించి, రైతుల యొక్క ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే ఆ పంటకు తగ్గ ధనం వాళ్ళ చేతికిస్తే మళ్ళా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా ఉంది. దీనిపైన ధాన్యం అంటే మరీ ముఖ్యంగా రైతు దేశానికి వెన్నెముక. అలాంటి రైతు ఈరోజు పరిస్థితి ధాన్యం పండించి అమ్ముకోలేని పరిస్థితి. గిట్టుబాటు ధర అందరి దగ్గరికి, రైస్ మిల్లర్ దగ్గర కానీ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మా గృహం నందు, అంటే రాష్ట్ర పార్టీ బహిరంగంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కోవిడ్ సందర్భంగా బయట చేసడానికి అవకాశం లేదు కాబట్టి ఎవరింట్లో వారిని కార్యక్రమాలు చేయమన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవీర్రాజు గారి అధ్యక్షతన, వారి నాయకత్వంలో ఈరోజు మేమంతా ఈ నిరాహార దీక్ష అంటే 2 hours 10 గంటల నుంచి 12 వరకు చేయమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాటం చేసిన రైతు జనబాంధవుడు ఆచార్య ఎంజీ రంగా. రైతుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి నిరంతరం శ్రమించిన రైతు నేత ఆచార్య ఎంజీ రంగా. ఈ నెల 9వ తేదీన ఆచార్య ఎంజీ రంగా వర్ధంతి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. 5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘకాలం సీనియర్ పార్లమెంటేరియన్గా చరిత్ర సృష్టించారు ఆచార్య ఎంజీ రంగా. ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి తన పోరాటాన్ని కొనసాగించారు ఎంజీ రంగా. గుంటూరు జిల్లా నిడిబ్రోలులో 1900 సంవత్సరం నవంబర్ 7వ తేదీన రంగా జన్మించారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక శాస్త్రంలో పట్టభద్రత సాధించారు. విద్యార్థి దశలో కార్ల్ మార్క్స్ రచించిన దాస్ కాపిటల్పై అధ్యయనం చేశారు రంగా. 1927లో మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ప్రధానాచార్యులుగా చేరారు. 1929లో జమీందారు రద్దుపై పోరాటం చేశారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో ముందడుగు వేశారు. 1934లో జూలై 11న రైతు ప్రతినిధిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 1991 వరకు పార్లమెంటు ఎగువ, దిగువ సభల్లో కొనసాగారు ఆచార్య ఎంజీ రంగా. గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. తన సొంత ఊరు నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా కేంద్రం ఎందరో రాజకీయ నాయకులను తీర్చిదిద్ది ఘనత దక్కించుకుంది. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య వంటి నాయకులు సైతం ఈ పాఠశాలలో శిక్షణ పొందిన వారే. ఒక మహత్తరమైన ఆశయ సాధన కోసం పనిచేసిన అరుదైన నాయకులలో ఆచార్య ఎంజీ రంగా ఒకరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. భారతదేశంలోని రైతుల అభివృద్ధికి ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు తెలుసు. అదంతా చేయడానికి అధికారం గల పదవి నాకు కావాలి. అంత పదవి నాకు రాదు. అంతకు తక్కువ పదవి నాకవసరం లేదని ఒకానొక సందర్భంగా ఆచార్య ఎంజీ రంగా వ్యాఖ్యానించారు.
రైతుల సంక్షేమానికి పాటుపడని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే బలమైన సిద్ధాంతాన్ని నమ్మిన రైతు నేత రంగా. రైతులకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. రైతు జన బాంధవ్యుడిగా ఆచార్య ఎన్జీ రంగా విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు గడించారు. సీనియర్ పార్లమెంటేరియన్గా అపారమైన అనుభవంతో పాటు రైతుల కోసం నిరంతరం శ్రమించిన పోరాట యోధుడు ఆయన. రైతులంటే ఎంతో గొప్ప అభిమానం ఉండేది ఆయనకి. భారతదేశంలో రైతుల అభివృద్ధికి ఏం చేయాలో, ఎలా చేయాలో అదంతా చేయటానికి అధికారం గల పదవి నాకు కావాలి, అంత పదవి నాకు రాదు, అంతకు తక్కువ పదవి నాకు అవసరం లేదు అంటూ ఆచార్య ఎన్జీ రంగా రైతుల పట్ల ఉన్న అపారమైన అనుభవాన్ని ఒకానొక సందర్భంలో చాటి చెప్పుకున్నారు. రైతులంటే రంగాకు ఎంతో అభిమానం. వారి కోసం నిరంతరం కూడా ఆయన పోరాటం చేశారు. 5 దశాబ్దాల పాటు సీనియర్ పార్లమెంటేరియన్గా గిన్నీస్ బుక్లో ఎక్కి రికార్డు సృష్టించారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు జన్మించిన రంగా అక్కడ రామానుడు విద్యాలయం ఏర్పాటు చేసి, ఇక్కడ ఎన్నో రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మందికి శిక్షణ కల్పించారు. ఇట్లా విధం తీసుకుంటే రైతు బాంధవుడిగా ఆచార్య ఎన్జీ రంగా చేసిన సేవల్ని స్మరించుకోవటం అంటే మొత్తం భారతదేశంలో రైతుల్ని స్మరించుకున్నట్టు. ఎందుకంటే రైతులు అంటే ఆయనకి ఉన్న అభిమానం, అపారమైన అభిమానం అంతా ఇంత కాదని చెప్పాలి. అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొని రైతుల పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు ఆచార్య ఎన్జీ రంగా. ఎగువ దిగువ సభల్లో పార్లమెంటరీగా సీనియర్ పార్లమెంటరీ స్థాయిలో ఆయన ఎన్నో అనేక సమస్యల మీద పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఒక రైతు బాంధవుడు అంటే ముందుగా గుర్తొచ్చేది ఆచార్య ఎన్జీ రంగా అని చెప్పాలి. ఆయన పేరు మీద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాతల సంక్షేమానికి ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించడంలో ఆచార్య ఎన్జీ రంగా నిరంతరం కృషి చేశారు. ఈ బాపట్ల మండలంలోని అప్పికట్ల తదితర ప్రాంతాల్లో అనేక రైతు ఉద్యమాలను నడిపిన ఘనత ఆచార్య ఎన్జీ రంగాకి దక్కింది. రైతులకు ఏం చేయాలంటే దానికి సంబంధించిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆచార్య ఎన్జీ రంగా చెప్పారు. అయితే ఒకానొక సందర్భంలో అయితే రైతుల గురించి పట్టని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేది ఒక గట్టిగా బలమైన నమ్మకంతో ఆయన రైతుల పట్ల ఉన్న అభిమానాన్ని ఎంతో గొప్పగా చాటుకున్నారు. ఈ నెల 9వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా వర్ధంతి సందర్భంగా ఆయనని స్మరించుకునేందుకు ఇక్కడ అనేక రైతు సంఘాలు కూడా సిద్ధమయ్యాయి. ఇక్కడ బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా ఈ రైతులు సంఘాలు కూడా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించేందుకు ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. రైతులంటే ఎంతో మమకారం, ఎంతో అభిమానం, ఎంతో ఆదరణ చూపించిన ఆచార్య ఎన్జీ రంగాకు ఘనమైన నివాళులు అర్పించేందుకు యావత్ భారతదేశంలో రైతాంగం సిద్ధమవుతుంది. బాపట్లకు 505 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి మాజీ సైనికుల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించింది. బాపట్లకు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, 500 పడకల వైద్యశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచే మంజూరు చేయించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి ప్రశంసనీయమని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. మాజీ సైనికులు ఉపసభాపతి కోన రఘుపతిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు సుంకర శేషగిరిరావు, హృదయరాజు, జెట్టి జోసెఫ్, చోటా దుర్గారావు, అసోది రామకృష్ణారెడ్డి, బాలశివారెడ్డి, తిరుపతమ్మ, మాధవీలత, దాసరి లక్ష్మీ ఝాన్సీ, అబ్రహం, షేక్ కరీముల్లా పాల్గొన్నారు. నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ ఇన్ని కలిసి 5 కోర్స్తో రావడం అంటే మోర్ దెన్ నేను పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి అనుభవంలో చాలా పెద్ద అంశం. బాపట్ల మెడికల్ కాలేజ్కి ముందు తర్వాతగా మాట్లాడుతుంది. డౌన్లైన్ 10 to 15 ఇయర్స్లో పెద్ద చేంజెస్. పిల్లలకి ఒక విద్యా కేంద్రంగా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తూ దాన్ని దాంతోపాటు వైద్య కేంద్రంగా నిన్నదాకా చీరాల్లో, కొల్లూరు, చెంచుపల్లి ఇలాంటివి ఉన్నటువంటి ఆరోగ్య హాస్పిటల్ అక్కడ ఆగిపోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాపట్ల రిఫరల్గా ఇక్కడికి వస్తారు అందరూ. మనం ఈరోజు మనం చెంచుపల్లి వెళ్ళామా, చీరాలు వెళ్ళామా, కొల్లూరు వెళ్ళామన్న పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టర్లో రావడం, దాన్ని ప్రైవేట్ సెక్టర్స్ కూడా
నాకు ఎలాంటి డౌట్ లేదు. మనకి న్యాయం బాపట్ల మండలంలో దివ్యాంగ రైతులందరికీ కోవిడ్ టీకాలు వేయాలని వికలాంగుల సమితి నాయకులు చల్లా రామయ్య కోరారు. ఈ విషయమై తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు పెద్దలు మన బాపట్ల ఎంఆర్ఓ గారికి వికలాంగుల సమస్య మీద అర్జీ ఇవ్వడం జరిగింది. జరుగుతున్న ఈ కరోనా టీకాల విషయంలో ఈ బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల మండలం, బాపట్ల పట్టణం, కల్లపాలెం, పిట్లపాలెం మండలాల్లో కూడా 5011 మంది వికలాంగులు ఉన్నారు. వీళ్లకు రేపు జరుగుతున్న 21 తారీఖు నుంచి 18 సంవత్సరాల నుంచి పైన వాళ్లకు కరోనా టీకాలని వికలాంగుల ఇంటి వద్దే ఆ అవకాశం కల్పించాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి తప్పకుండా వికలాంగులకి డాక్టర్లతో మాట్లాడి 3-4 చోట్ల ఒక క్యాంపులను ఏర్పాటు చేసి వికలాంగులు సపరేట్గా టీకాలను ఏర్పాటు చేసేలాగా చేస్తానని కూడా పెద్దలు ఎంఆర్ఓ గారు చెప్పినందుకు కూడా ఆయన వెంటనే స్పందించినందుకు కూడా ఎంఆర్ఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతులు తమ పంట వివరాలను ఖచ్చితంగా ఈ క్రాప్ ద్వారా నమోదు చేయించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచించారు. బాపట్ల మార్కెట్ యార్డ్లో జరిగిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యార్డ్ చైర్మన్ గవని కృష్ణమూర్తి, ఏడీఏ లక్ష్మి, శాస్త్రవేత్త డాక్టర్ సివి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా ఎఫ్సీ కొనుగోలు చేయడం లేదు. కాబట్టి ఎఫ్సీ కొనుగోలు లేనప్పుడు ఈ కొన్ని రకాలు మనం పండించి మళ్ళీ అమ్ముకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇస్తాం. ఇది గత 2 సంవత్సరాలు అనుభవపూర్వకంగా వచ్చేస్తాం. క్రితం సంవత్సరంగా 3 సంవత్సరంలో ఎల్లారు వేయని చెప్పిన ఎల్లారు వేశారు. మళ్ళా 1 సంవత్సరం కూడా వద్దని చెప్తున్నా కూడా లేకుండా నెల్లూరు పెట్టించేసామని ఒకసారి చెప్పేసి సమస్య అనేది బాగా పడుతుంది. గవర్నర్ కూడా బాధపడుతోంది, బాగా ఎదురు వస్తుంది, తేలిగ్గా వ్యవసాయం పెరుగుతోంది అనేది ఒక అంశం. అయితే దాన్ని పండించిన తర్వాత అమ్ముకునేటువంటి ఇబ్బంది పరిస్థితి లేకపోతే ఇబ్బంది పడుతుంది. దాన్ని అధిగమించడానికి చెప్పడం లేదు కానీ ప్రత్యామ్నాయంగా ఏమున్నాయి, ఎంత సీడ్ అవైలబిలిటీ ఉంది, ఎంతవరకు మనం దాన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో తీసుకెళ్ళగలుగుతాం. కనీసం ఈ సంవత్సరం సగం అన్న 1-2 ఎకరాలు ఉన్నటువంటి రైతు 1 ఎకరం అన్న ప్రయోజనకంగా మరి శాస్త్రవేత్తలు చెప్పినటువంటిది మరి అనుభవంగా రైతులను కూడా మన అనుభవంలో వాళ్ళు చెప్పింది. ప్రత్యేకంగా మరి 1-2 వెరైటీస్ గురించి ప్రస్తావించారు. వాటి అందుబాటులో ఉన్నటువంటి విత్తన లభ్యత గురించి కూడా రైతులు వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. రామారావు గారికి నేను అలాగే మా ఏపీ గారిని ప్రత్యేకంగా విత్తనాల అందుబాటు తీసుకురావడానికి, రైతులకి ఆ సమాచారం అందజేయడానికి తప్పకుండా కృషి చేయాలని, ఈ సంవత్సరం ఖచ్చితంగా రైతులు కూడా ఎవరైతే ఎన్నాళ్ళ వెరైటీ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు, ప్రత్యేకంగా కల్లపాలెం, బాపట్ల మండలంలో
గరువు ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉన్నాం. ఆ ఏరియాలో తప్పకుండా మీకు ప్రత్యామ్నాయం చూడాల్సిన పరిస్థితి కాబట్టి ఆ ఏరియా రైతుల్ని మరి ప్రత్యేక ఈరోజు మనం అడుగుదామని అది ఆ ప్రయోగాత్మకంగా చేయమని కోరడానికి నేను ఇంత సమయం పెట్టేసి మీ గురించి ఈరోజు మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాం. మనం వేసినటువంటి వెరైటీ ఒక ఎఫ్సై కొనుగోలు చేయకపోవడం, రెండు మనకున్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసుకున్నటువంటి ధాన్యం సాఫ్ట్వేర్ విధానంలో మరి సరళీయం రేషన్ షాప్ ద్వారా ప్రజలకు ఇవ్వాలనేటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి దానికి తగ్గటువంటి రకాలు మనం ఎంపిక చేసుకోలేకపోతే మరి సివిల్ సప్లైస్ కూడా కొంచెం కష్టం. కానీ తప్పనిసరిగా ఇది అందులో అర్థం చేసుకొని ఒక 4-5 బస్తాలు తక్కువ వచ్చినా సరే మన సివిల్ సప్లైస్ ద్వారా నాణ్యమైనటువంటి బియ్యాన్ని ప్రజలకి అందించడానికి ప్రయత్నం చేయాలి. దివ్యాంగులను ఆదుకోవాలని దివ్యాంగుల సమితి నాయకుడు ఆదిశేషు కోరారు. దివ్యాంగులను ఆదుకోవడంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి అయ్యుండి దివ్యాంగుల సమస్యల మీద పరిష్కరించకుండా గత ప్రభుత్వాలు కట్టిన దివ్యాంగుల వసతి గృహాలు కానీ పాఠశాలలు కానీ పడవేయడం మరి ఎంత మాత్రం మంచిదో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియాలని చెప్పి, అదేవిధంగా మరి వసతి గృహాన్ని ఏడైతే విశాఖపట్నంలో పడవేసారో మానసిక వికలాంగుంది దాన్ని 10 కోట్ల రూపాయలతో అదే స్థానంలో మరి వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా ఒక జనసేన పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేయడం అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిరు వ్యాపారులకు చేయూత, జగనన్న తోడు పథకం ఒక వరం. బాపట్లలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. రైతు జనబాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా, రైతుల కోసమే ఆరాటం, చివరి వరకు పోరాటం. ఈ నెల 9న ఆచార్య రంగా వర్ధంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వం, బాపట్లలో మండిపడిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.